విధానాలు తెలుసా? అంత తేలిగ్గా మాట్లాడచ్చా? అది వాళ్ళు ఇచ్చే గౌరవం. ఇలాంటి దుర్మార్గాలు జరిగితే వెట్టకారం అపహాస్యం చేసే వాళ్ళని చూడండి ఏ స్థాయికి వెళ్ళిపోయారు. అలాగే వశిష్ఠ వారధి సకినేటిపల్లి నుంచి నర్సాపురం వంతెన అనేది అందరి దాదాపు 40 సంవత్సరాల నుంచి కోరిక ఇది. అలాగే ఇందాక హరీష్ గారు చెప్తా ఉన్నారు కోనసీమలో రైలు కోత వినిపించాలని. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ ని పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుందాం. అలాగే దీనికోసం కొన్ని భూముల్ని తీసుకునే పరిస్థితుల్లో ఇందాక చూశాను కొన్ని కొత్త ఇళ్లు కూడా నిర్మించుకున్నా, కొన్ని ఇళ్లు ఉన్నాయని. ఆ గ్రామాలకు ఇబ్బంది ఏదైనా ఉంటే స్వయంగా నేనే వచ్చి ఆ గ్రామాలకు వచ్చి నేను మాట్లాడతాను. మీకు నష్టపరిహారాన్ని సరైన రీతిలో ఇప్పించి, లేదంటే అవసరమైతే దాన్ని ఇంకొక వైపు మార్చి కూడా పరిస్థితిని మేము తీసుకుంటాం. కానీ ఎందుకంటే నేనే చెప్తున్నా, ఒకసారి లక్షలాది ఉదాహరణకి కోటిపల్లి నర్సాపురం రైల్వే లైను చాలా కీలకమైనది. ఇన్ని లక్షల మంది ప్రజలు ఒక్క రైలు కూత వినిపించాలని. ఇప్పుడు మనం ఊహించుకోండి, దారి పొడుగుతా వస్తుంటే హెలికాప్టర్ని చూస్తూ ఉంటే, కోనసీమ చూస్తుంటే, రాజోలు చూస్తూ ఉంటే, మనకి పి గన్నవరం చూసినా, అమలాపురం పోయినా, మన ఇటు రాజోలు వచ్చినా ఆ పైనుంచి చూస్తుంటే ఎంత సుందరంగా ఉందో, ఎంత అందంగా ఉందో. కొబ్బరి తోపులు, అందమైన నదులు, కాలువలు ఊహించుకోండి. వీటి మధ్యలో నుంచి ఒక రైలు కూతతో ఒక ట్రైన్ పోతా ఉంటే ఎంత సుందరంగా ఉంటుంది. కేరళ తరహాలో, రాజస్థాన్లో ప్యాలెస్టాన్ వీల్స్ లాగా మనం ఈ కొబ్బరి తోపుల మధ్య మనం కూర్చోబెట్టి ఒక చక్కటి రైల్వే లైన్ చేసుకోగలిగితే మనకి చాలా అద్భుతమైన మనకి టూరిజం డెవలప్ అవుద్ది. ఇంతమంది యువతకి ఉపాధి అవకాశాలు ఎక్కడి నుంచి కల్పిస్తాం? డబ్బులు ఇచ్చుకుంటే వెళ్ళిపోతే సరిపోదు, డబ్బులు సృష్టించాలి. సంపదను ఎక్కడి నుంచి సృష్టిస్తాం? మనం పని చేయాలి కదా. ఈ రోజు నేను ఇన్ని వేల మందికి కౌలు రైతులకి డబ్బులు ఇవ్వగలిగాను, ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పునంటే నాకు నటన అనే ఒక సమర్థత, ఒక ప్రతిభ ఉంది. చిరంజీవి గారు పెట్టిన భిక్ష అది అని చేయడం వల్ల రాజకీయాలకు చేశాను, రాజకీయాల్లోకి వచ్చా. కానీ నిజంగా ఒక సమర్థత, ఒక ప్రతిభ ఉంటే అది ఒక భీమ్లా నాయక్ సినిమా అయింది, ఒక వకీల్ సాబ్ సినిమా అయింది. సినిమాలు చేస్తే డబ్బు అంటే పని చేస్తేనే డబ్బు వస్తుంది. ఆ డబ్బుకి నేనేం చేశాను? నేను కూర్చోబెట్టి నేను రైతాంగానికి హెల్ప్ చేయగలిగాను. అదే ప్రభుత్వం కూడా సంపద సృష్టించాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. రైతాంగానికి సరైన కాలువలు పూడికి తీసి డ్రైనేజీల వ్యవస్థను బాగు చేసి నిజంగా పంట పండే పరిస్థితులు పెట్టాలి, సంపద సృష్టించాలి. అప్పుడు ఎవరికైనా సరే దారిద్ర్య రేఖ దిగువనున్నా కానీ, ఎస్సీ సామాజిక వర్గానికి కానీ, బీసీలకు కానీ ఎవరికైనా సరే మన డబ్బు ఇవ్వాలంటే సంపద సృష్టించందే ఎంత డబ్బుని అప్పులు తెచ్చి పెడతాం మనం? మీరు చెప్పండి. నేను సంపదను సృష్టించాను కాబట్టే కౌలు రైతాంగానికి ఇచ్చాను. జగన్ చెప్తా ఉన్నాడు కూటమి ప్రభుత్వం వస్తే మన సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తామని చెప్పాం. సంక్షేమ కార్యక్రమాలు జగన్ చేయట్లా.